ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మీట్ మర్చెంట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. సుమారు 1600 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుని నూతన కమిటీని ఎన్నుకున్నారని నూతనంగా ఎన్నికైన గ్రేటర్ హైదరాబాద్ మీట్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ హబీబ్ ఖురేషి తెలిపారు. నూతన కమిటీని నగర వ్యాప్తంగా ఉన్న మాంసం వర్తకులు ఘనంగా సన్మానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా ఉన్న మేకల మండీల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, పాత కమిటీల్లో కొంతమంది అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేశారని గుసగుసలు వినపడుతున్నాయి. అసలు ఈ అసోసియేషన్ ఎన్నికలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తింపు ఉన్నదా? ఈ అసోసియేషన్ వలన నగర వ్యాప్తంగా మేక మాంసం కొని తినే పౌరులకు ఏదైనా మంచి జరుగుతుందా? నగర వ్యాప్తంగా ఉన్న మేకల మండీల్లో ఉన్న సౌకర్యాలు, అసౌకర్యాలు, వాటిపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణ ఏమిటి? అనేక సార్లు చనిపోయిన మేకలను కూడా కోసి అమ్మేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాటిపై ప్రస్తుతం నూతనంగా ఎన్నికైన కమిటీ ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? ఇకపై నగర ప్రజలకు ఆరోగ్యకరమైన మేకల, గొర్రెల మాంసం లభిస్తుందని, ఎలాంటి తప్పులకు అవకాశం ఉండకుండా పరిశుభ్రమైన వాతావరణంలో మేకల వధ, విక్రయం జరుగుతుందని నూతన కమిటీ హామీ ఇస్తుందా? ఒక్కో చోట ఒక్కో రేటుతో లభిస్తున్న మేక మాంసం మంచిదేనా? నగరంలో 950 రూపాయల నుండి 1000 రూపాయల ధర ఉన్న మేక, గొర్రెల మాంసం చర్లపల్లి మండీ వద్ద 500 రూపాయలకు, గోల్నాక మండీ వద్ద 600 రూపాయలకు ఎలా అమ్ముతున్నారు? ఆ మేకలు, గొర్రెలు మాంసం నాణ్యమైనదేనా? అలా అయితే ఎందుకు ఒక్కో చోట ఒక్కో రేటుకు అమ్ముతున్నారు? త్వరలో ఇంక్లాబ్ టీవీ నగర వ్యాప్తంగా ఉన్న మండీలను పర్యటించి నిజానిజాలు వెలికి తీసి ప్రేక్షకుల ముందుకు తెస్తుంది. देख रहे ना, इधर देखो, इधर इधर देखो. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.